అమెరికా అధ్యక్షుడి నోబెల్ శాంతి పురస్కార కాంక్ష 2 ఏళ్ల యుద్ధాన్ని కొలిక్కి తెస్తున్నట్టుంది. పథకం మూసులో ఆయన పాలస్తీనియన్లకు అన్యాయం చేశాడని అరబ్ ముస్లిం దేశాలు కక్కలేక మింగలేక ఆ 20 సూత్రాల శాంతి పథకాన్ని పొగుడుతున్నాయని కొందరు విమర్శిస్తున్నారు. మొదట్లో దోహాలోనూ శ్వేత సౌధంలోనూ ఒకే రీతిలో ఉన్న ఆ ప్రణాళిక ఆ తర్వాత నెతన్యాహు వైపు బాగా మొగ్గి ట్రంప్ ఒత్తిళ్లు, హెచ్చరికలు, లక్ష్మణరేఖల బలంతో బలవంతంగా పట్టాలెక్కిందని అంటున్నారు. ఎవరు చెప్పారు మనకు నష్టం జరుగుతోందని, మన సైనికులు వెనకడుగు వేయాలని, ఊసేలేని పాలస్తీనా రాజ్యాన్ని మనం ఒప్పుకుంటున్నామని అంటూ హిబ్రూలో బెంజమిన్ నెతన్యాహు తన ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గాజా మీద ఏకపక్ష యుద్ధంలో వేలాది మందిని సంహరించి లక్షల మందిని నిరాశ్రయులను చేసి దానిని వల్లకాడుగా మార్చినా కూడా నెతన్యాహు సాధించలేకపోయిన దానిని శాంతి ప్రణాళిక పేరిట శ్వేత సౌధం ఆయనకు పళ్లెంలో పెట్టి ఇచ్చింది. హమాస్ దుంపనాశనం, బందీల విడుదల తన లక్ష్యాలుగా యుద్ధాన్ని నచ్చినంతకాలం, ట్రంప్ మెచ్చినంత వరకు పొడిగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ అధినేతకు యుద్ధక్షేత్రంలో దక్కనిది శ్వేత సౌధంలో చిక్కింది. బందీలను వెనక్కు తెచ్చే వరకు వెనకడుగు వేయబోనని శపథం చేసి అంతిమంగా నిలబెట్టుకున్నాను అని నెతన్యాహు గర్వపడుతున్నారు. మితవాదులు, మహాజాతీయవాదులు, మత దురహంకారులతో నిండిన ఆయన కూటమి ప్రభుత్వంలోని నాయకులు మాత్రం గాజాలో ఒక్క పాలస్తీనా ప్రాణి కూడా మిగలకూడదన్న మా లక్ష్యం ఇంకా నెరవేరదా అని వాపోతున్నారు. ప్రకటిత కాల్పుల విరమణ ఒప్పందం కడవరకు నిలిచి అన్ని దశలు పూర్తి చేసుకోవడం ప్రధానం. బందీల అప్పగింతలు, సైనికుల వెనకడుగుల లెక్కలు రాసుకున్న దానికి అనుగుణంగా సాగినప్పుడే ట్రంప్ను ప్రపంచ దేశాధినేతలు కీర్తిస్తున్న ఈ సందర్భానికి అర్థం ఉంటుంది. ఒప్పందం కుదిరిందన్న ప్రకటనతో అటు ఇజ్రాయెల్లోనూ ఇటు గాజాలోనూ వెల్లువెత్తిన హర్షాతిరేకాలు ఇక శాశ్వతంగా నిలవాలి. ఆత్మరక్షణలో పడేసింది. శాంతి చర్చలు ముందంజలో ఉండగా కీలకమైన హమాస్ నేతలను మట్టుపెట్టడం ద్వారా నెతన్యాహు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన తన యుద్ధకాంక్షను మరోమారు వెళ్లగక్కడం కంటే మధ్య ఆసియాలో తనకు అత్యంత కీలకమైన అతి మిత్రదేశమైన ఖతార్లోకి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చొరబడి బాంబులు కురిపించిన ఆ ఘటనను అమెరికా అధ్యక్షుడు వెనకేసుకురావడం అరబ్ దేశాలను నిర్ఘాంతపరిచింది. దోహాపై దాడిని నెతన్యాహు తనకు చెప్పేశాడని ఒకసారి, తన ప్రమేయం లేదని మరోసారి, అయినా తప్పేనని వ్యాఖ్యానించి ట్రంప్ కూడా పరువు పోగొట్టుకున్నారు. రక్షణ కవచంగా ఉంటానన్న అమెరికా అలా భక్షకుడి పక్షాన నిలిచి తమకు ధోకా ఇచ్చినందుకు అరబ్ దేశాలు ఆగ్రహించడమే కాక అవన్నీ బలంగా జట్టు కట్టడం మొదలైంది. దీంతో అప్పటి వరకు తలెగరేస్తూ వచ్చిన నెతన్యాహు మెడలు వంచి శ్వేత సౌధ నుంచే ఖతార్ అధినేతకు ఫోన్లో సారీ చెప్పించటం ద్వారా ట్రంప్ కొంత ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ప్రత్యేక ఆదేశాలతో ఖతార్ భద్రతకు మరింత కట్టుబడ్డారు. అరబ్ దేశాలు చేజారిపోతూ మరోపక్క పాలస్తీనా రాజ్యాన్ని, ఇరుగు పొరుగు సిద్ధాంతాన్ని ఐరోపా అధినేతలంతా బలంగా ముందుకు తోస్తున్న తరుణంలో సమయం మించిపోతున్న సంగతి ట్రంప్ గ్రహించినట్టుంది. తాను అధికారంలోకి రాగానే ఒక్క టెలిఫోన్ కాల్తో రష్యా అధ్యక్షుడు పుతిన్ మెడలు వంచగలనని, ఒక్క రోజులో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలనని భ్రమసిన ట్రంప్ను అసహనం ముంచెత్తుతోంది. 7 యుద్ధాలు ఆపినా బరాక్ ఒబామాను ప్రశంసించిన మాదిరిగా మిగతా ప్రపంచం తనను కీర్తించనందుకు ఆగ్రహం కలుగుతోంది. తనకు నోబెల్ రాకపోతే అమెరికాకే అవమానమని వారం క్రితం కూడా హెచ్చరించిన ట్రంప్ రాజ్య విస్తరణ లక్ష్యంతో రగిలిపోతున్న నెతన్యాహును నియంత్రించి ఒప్పందాన్ని తుది వరకు నిలబెట్టి యుద్ధాన్ని ముగించాలి.